మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇవాళ కడప జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ ఆర్కిటెక్ట్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించి ఇవాళ గత 2021-22 సంవత్సరం నుంచి విద్యార్థులకు సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. అందులో ప్రధానంగా 2020 సంవత్సరంలో 13 డిపార్ట్మెంట్లతో అక్కడ ఏర్పడినటువంటి వైఎస్ఆర్ అండ్ ఆర్కిటెక్ట్ యూనివర్సిటీ ఇవాళ పెద్ద ఎత్తున విద్యార్థులకు అన్యాయం జరిగే విధంగా 2020 సంవత్సరం సిఓఏ అంటే కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్ట్ పర్మిషన్ లేకున్నా ఇవాళ అక్కడ ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్లు, రిజిస్టర్లు, ఎవరైతే ప్రొఫెసర్లు, సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో వారికి విద్యార్థులకు, తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా పూర్తి స్థాయిలో అడ్మిషన్లు చేయించి ఇవాళ 5 సంవత్సరాల పూర్తి కాలం అవుతున్న ఆర్కిటెక్ట్ అనేటువంటి డిపార్ట్మెంట్ సంబంధించి 5 సంవత్సరాల డిగ్రీ ఇంకో నెలలో పూర్తయిపోతుంది. ఫైనల్ ఎగ్జామ్స్ వస్తాయి. ఇప్పటికి కూడా సిఓఏ నుంచి పర్మిషన్ లేదు, అడ్మిషన్ నంబర్ లేదు. విద్యార్థుల యొక్క 5 సంవత్సరాల డిగ్రీని గాల్లో పెట్టి యూనివర్సిటీ అధికారులు అదిగో వస్తుంది, ఇదిగో వస్తుందని చెప్పి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా మేము విద్యార్థుల తరఫున ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగంలో ఇవాళ ఇలాంటి సమస్యలు చోటు చేసుకుంటున్నాయంటే విద్యాశాఖ మంత్రి స్పష్టమైనటువంటి అవగాహనతో పరిశీలన చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎస్పెషల్లీ ఫైన్ ఆర్ట్స్ సంబంధించినటువంటి, ఆర్కిటెక్ట్ సంబంధించినటువంటి ఏదైతే విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారో సిఓఏ పర్మిషన్ త్వరితగతిన విద్యాశాఖ మంత్రి స్పందించి సిఓఏ పర్మిషన్ ఇప్పించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ ఎవరైతే ఉన్నారో విశ్వనాథ్ గారు, వీరు వెంటనే వీరి యొక్క నిర్లక్ష్యాన్ని వీడి యూనివర్సిటీలో హాస్టల్ అకామిడేషన్ వెంటనే ఇవ్వాలి. అదేవిధంగా ఈ యూనివర్సిటీలో ఫస్ట్ ఇయర్, 2వ సంవత్సరం, 3వ సంవత్సరం చదువుకునేటువంటి విద్యార్థులకు ఎడ్సెట్ ఏదైతే ఉందో ఈ ఎడ్సెట్ నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏప్రిల్లో రావాల్సినటువంటి ఎడ్సెట్ ఇవ్వకుండా జాప్యం చేయడం పైన సరైంది కాదు. అదేవిధంగా అక్కడ ప్రొఫెసర్ల నియామకం కూడా జరగాలి. కొంతమందిని ఇవాళ రెన్యువల్ చేసుకోకుండా ఆపారు, రెన్యువల్ జరగాలి. కొంతమంది విద్యార్థులను అక్కడ కళాశాలలోకి, యూనివర్సిటీలోకే చదువుకోనికుండా ప్రాజెక్ట్ వరకు ఆన్లైన్లో క్లాసులు చెప్తాం, మరికొంతమంది ఉన్నటువంటి వాళ్ళకు అకామిడేషన్ లేకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేసేటువంటి ఏదైతే తీరుందో దీన్ని మానుకోవాలి. ప్రభుత్వం ప్రజల యొక్క సొమ్మును, ప్రభుత్వం యొక్క డబ్బును విద్యార్థులకు చేరవేసే విధంగా విద్యాశాఖ మంత్రి చొరవ చూపుతుంటే ఇక్కడ ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్లు కుట్ర పడతా ఉన్నారు విద్యార్థుల పైన. కాబట్టి ఇలాంటి నిర్లక్ష్యాన్ని వీడి విద్యార్థులను న్యాయం చేయాలని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ AISF గా కోరుతా ఉన్నాం.